చాటుగా టీడీపీని కలిసిన నేత. వైసీపీ నెల్లూరు జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుందా? అవుననే సమాధానం వినిపిస్తుంది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ మధ్యనే చంద్రబాబు నాయుడుతో భేటీ అయినట్లు సమాచారం. వైసీపీ తరపున నెల్లూరు ఎంపీగా పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డిని అడిగారట. ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డిని రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేయించాలన్నది జగన్ ఆలోచన. అందుకు వేమిరెడ్డి కూడా అంగీకరించారు. అయితే ఒక షరతు విధించారట. అదేమిటంటే నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలని, పై నియోజకవర్గాల్లోని అభ్యర్థులపై వ్యతిరేకత ఉందని, కాబట్టి వాళ్ళను మార్చకపోతే తన గెలుపుపై ప్రభావం చూపుతుందని వేమిరెడ్డి జగన్తో చెప్పారట. అయితే వాళ్ళను మార్చడానికి జగన్ అంగీకరించలేదు. మార్పులు లేకుండానే ఎంపీగా పోటీ చేయాలని వేమిరెడ్డికి జగన్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. దాంతో వేమిరెడ్డిలో తీవ్ర అసంతృప్తి మొదలైందట. అందుకనే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టపడడం లేదు. అందుకనే పార్టీ మారి ఎంపీగా టీడీపీ తరపున పోటీ చేయాలని అనుకున్నట్లు పార్టీలో టాక్ మొదలైంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో వేమిరెడ్డి భేటీ అయినట్లు తెలుస్తుంది. వేమిరెడ్డిని పార్టీలోకి తీసుకొని ఎంపీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు కూడా సుముఖంగానే ఉన్నారట. కాబట్టి అన్నీ కుదిరితే సంక్రాంతికి జగన్కు వేమిరెడ్డి పెద్ద కానుక ఇవ్వడం ఖాయమే అని అంటున్నారు. వేమిరెడ్డి గనక టీడీపీలో చేరితే జిల్లాలో సమీకరణాలన్నీ మారిపోవడం ఖాయం. జిల్లా వ్యాప్తంగా వేమిరెడ్డికి మద్దతుదారులున్నారు. అలాగే ఆర్థికంగా అత్యంత పటిష్టంగా ఉన్నారు. కాబట్టి వేమిరెడ్డి టీడీపీలో చేరడం కరెక్టే. అయితే వైసీపీకి పెద్ద నష్టం జరిగే అవకాశాలున్నాయి. మరి విషయాలు, సమీకరణాలు, గ్రౌండ్ రిపోర్ట్ జగన్కు తెలియకుండానే ఉంటుందా? వేమిరెడ్డిని కన్విన్స్ చేయడానికి జగన్ ప్రయత్నించలేదా? లేకపోతే జగన్ ప్రయత్నించిన ఎంపీ ససేమిరా అన్నారా అన్నదే అర్థం కావడం లేదు. ఏదేమైనా రాబోయే ఎన్నికలు వైసీపీకి చాలా కీలకమైందన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.